మఠంపల్లి మండలంలో నిన్న జరిగిన గోవుల మృతిపై విచారణ చేపట్టిన జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ కుమారస్వామి సహాయ సంచాలకులు పెంటయ్య జిల్లా అధికారులు మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని మూగజీవులు అత్యంత దారుణంగా మృతి చెందడం తమను ఎంతో బాధించిందని అన్నారు. అక్రమంగా గోవుల్ని తరలించడం చట్టరీత్యా నేరమని అక్రమంగా గోవులు తరలించే వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా శాఖపరంగా తీసుకునేలా వ్యవహరిస్తామని అన్నారు. గోవులని తరలించేటప్పుడు పూర్తి స్థాయిలో నిబంధనలు అన్ని పాటించే విధంగా ఉంటేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని లేకపోతే అనుమతించడం జరగదని అన్నారు. నిన్న గోవులు చనిపోయిన ఘటనలో 16 గోవులు మృతి చెందగా నేడు చికిత్స అందిస్తూ ఉండగా మరొకటి చనిపోవటం జరిగింది. మొత్తం 17 చనిపోవటం జరిగింది. అక్రమంగా తరలించే వారిని పట్టుకొని కేసు నమోదు చేయడం కూడా జరిగిందని, అయితే ఇందులో ఎప్పుడైతే గోవుల్ని పట్టుకున్నారో వెంటనే సంబంధిత వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందించాలని, కానీ స్థానిక పోలీసులు అలా చేయకపోవటం కూడా గోవులు చనిపోవటంలో ఒక భాగమని అన్నారు. నిబంధనల ప్రకారం గోవుల్ని పట్టుకున్న వెంటనే స్థానిక మండల వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందించి ఆ తర్వాత వాటిని పూర్తి వైద్యాన్ని పర్యవేక్షణలో ఉంచి గో సంరక్షణ కేంద్రాలకు తరలించాలని అన్నారు. మొన్న 28వ తారీఖు రోజు సూర్యాపేట జిల్లాలో ఈ పశువుల రవాణా సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ముఖ్యంగా పశువుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యంగా ఈ రవాణా చేసే పశువులను కూడా అవి కోతకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సూర్యాపేట నుండి కదిరి జిల్లా సత్యసాయి జిల్లాకి రవాణా చేయడం జరుగుతూ ఉంది. ఈ సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి చెక్పోస్ట్ వద్ద చెక్పోస్ట్ వారు మన వెహికల్ని అడ్డగించడం జరిగింది. చెక్ చేసి ఆ వెహికల్ను చెక్ చేసినప్పుడు దాంట్లో పశువులు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా లోకల్ డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అదే కంటైనర్ని మళ్ళీ హుజూర్ నగర్ వరకు పోలీస్ స్టేషన్కు పోలీసు వాళ్ళు పిలిపించారని తీసుకువెళ్ళడం, మళ్ళీ హుజూర్ నగర్ నుండి రోజు రాత్రి మళ్ళీ నల్గొండ జిల్లాలోని యోగానంద గోశాలకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ పశువుల రవాణా విషయంలో ఎలాంటి అది ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా వెహికల్ని ఆపేసి ముందు పశువులను దింపాల్సి ఉండే. అది క్లోజ్డ్ కంటైనర్. ముఖ్యంగా పశువుల రవాణాలో వెహికల్స్ సపరేట్ ఉంటాయి. ఆ వెహికల్స్లో వెంటిలేషన్ ఉంటుంది. స్లిప్పర్ అంటే మన పశువులు వాటి సపరేట్గా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక పశువు ఇంకో పశువు మీద పడకుండా స్టాంపేడ్ కాకుండా. అలాగే చుట్టూ సైడ్స్ కూడా ఫోమ్ ఉంటుంది. అంటే పశువులకు కోతకు తీసుకెళ్లే పశువులు అయినప్పటికీ ఆ స్టేజ్ వరకు కూడా పశువుల పైన ఎలాంటి హింసాత్మక చర్యలు లేకుండా